భయ్యా నేను నైట్ లిటిల్ ఆర్ట్ మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందంటే అదిరిపోయింది భయ్యా. చాలా అంటే చాలా బాగుంది. కంప్లీట్ గా నాన్ స్టాప్ 2 hours నవ్వుకోవచ్చు. అంత బాగుంటది మూవీ. ఇంకా మౌలి యాక్టింగ్ తో ఎరగదీశాడు భయ్యా. ఇంటిస్టో ఎలా నవ్వించాడు ఈ మూవీలో కూడా అంతే నవ్వించాడు భయ్యా. అంత బాగుంటది. ఈ మూవీలో జయకృష్ణ కూడా నెక్స్ట్ లెవెల్ నవ్వించాడు భయ్యా. అదే ఉప్పన మూవీలో ఉంటాడే అతను. అతను కూడా చాలా బాగా నవ్వించాడు ఈ మూవీలో. కామెడీ ట్రాక్ మాత్రం అదిపోద్ది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఒక సాంగ్ ఉంటది భయ్యా. మీ వాయిస్ మాత్రం పండగ. అంత బాగుంటది సాంగ్ మాత్రం. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటది. డైరెక్టర్ మాత్రం చాలా బాగా తీశాడు భయ్యా మూవీ. ఇంకా స్టోరీ విషయానికి వస్తే సింపుల్ స్టోరీ తీసుకున్నాడు భయ్య. ఇంటర్లో జరిగే సీన్స్, నిబ్బా నిబ్బా లవ్ స్టోరీ, ఇంకా మనం చేసే జోకులు, ఇంకా ఫన్లు, కాలేజ్ బంక్ కొట్టడం అంతే. అలా జరిగే సింపుల్ గా తీసుకున్న స్టోరీ మొత్తం బ్యాక్గ్రౌండ్ వచ్చి 2015 టైప్ బ్యాక్గ్రౌండ్ భయ్య. ఆ టైంలో మనం చేసే క్రింజీ జోకులు వాళ్ళు కలిసారా లేదా అనేది మూవీ స్టోరీ. చాలా బాగా అనిపించింది. ఫన్ గా 2 hours కంప్లీట్ గా నవ్వుకోవచ్చు మూవీ చూస్తుండే. ఇంకా పర్ఫార్మెన్స్ వస్తే ఇద్దరు మాత్రం అరగదీస్తారు భయ్య. మౌలి ఇంకా హీరోయిన్ చాలా బాగా అనిపిస్తుంది. రాజు కనకర్ గారు మాత్రం ఫాదర్ క్యారెక్టర్ తో నెక్స్ట్ లెవెల్ అనిపించారు భయ్య. కామెడీ ట్రాక్ చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళిద్దరి మధ్య. డైరెక్టర్ మాత్రం చాలా బాగా డైరెక్ట్ చేసిన భయ్య. కొత్తవాడైనా చాలా బాగా తీసుకున్నాడు మూవీ స్టోరీ కానీ, చెప్పే విధానం కానీ, నవ్వించడం కానీ. ఎంతమంది ఈ మూవీ చూసారు కింద కామెంట్ చేసి చెప్పండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.